తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 రోజుల వ్యవధిలో మరి ఏవైనా మార్పులు చేర్పులు జరగబోయే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే వాటికి చక్కటి పరిహారాలు కూడా ఉండాలి కదా. మరి ఆ విషయాలన్నీ తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసిద్దాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ, అంటే దాదాపుగా 15 రోజుల వ్యవధిలో ఈ వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గురుగారు తెలియజేస్తారా? ఈ 1వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. రాశిలోనే గురువు వక్రీకరించి ఉండడం, 2వ ఇంట కుజుడు వక్రీకరించి స్తంభించి ఉండడం, లాభస్థానంలో శుక్రుడు రాహు, అలాగే దశమ స్థానంలో శని, మరియు రవి బుధుడు నవమ స్థానంలో, పంచమ స్థానంలో కేతు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడా అనుకూలత ప్రతికూలత సరి సమానంగానే ఉంటాయి. విజయము అపజయము, అలాగే ఆదాయము ఖర్చు అన్నీ సరి సమానంగానే ఉంటాయి. అయితే ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, ఏ రోజుల్లో అనుకూలంగా ఉంటుందనే విషయాల గురించి మనం తెలియజేసుకుందాం. ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా ప్రధానంగా ఈ గురు ప్రభావం వలన రాశిలోనే గురువు స్థితి పొంది ఉండడం, వక్రీకరించినటువంటి కారణం చేత ఖర్చులు సాధారణంగా దైవ సంబంధమైనటువంటివి, ధార్మికపరమైనటువంటి ఖర్చులు అవసరానికి తగ్గట్టుగానే ఉంటాయి తప్ప అనవసర ఖర్చులు అనేటువంటివి ఈ వృషభ రాశి వారు చేయలేరు. ఇక 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం, ఇది సాధారణంగా స్థితిని బట్టి చూస్తే ఇబ్బందికర పరిస్థితి, కానీ స్థూలంగా చూస్తేనే, సూక్ష్మంగా గనక చూస్తే కుజుడు అత్యుత్సాహము, అలాగే మొండి ధైర్యాన్ని, పట్టుదలని సూచిస్తున్నాడు. కాబట్టి ఈ కుజ ప్రభావం వలన ఈ 15వ తారీఖు లోపల, 1 నుంచి 15 లోపల మీరు ఏవైతే అనుకుంటారో మీకు తెలియకుండానే పట్టుదలతో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు మీకు గోచరమవుతున్నాయి. అలాగే ప్రధానంగా రవి బుధుడు నవమ స్థానంలో, ప్రధానంగా విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కోరుకున్నటువంటి సంబంధించినటువంటి విద్యాలయాల్లో మీకు ప్రవేశం లభిస్తుంది. కానీ 12వ తారీఖు వరకు కూడా, 11వ తారీఖు వరకు కూడా అనుకూలంగా లేని కారణం చేత నిరుద్యోగస్తులు కాస్త వేచి చూడక తప్పదు. ఈ 11వ తారీఖు వరకు ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ 12వ తారీఖు నుంచి మాత్రం ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మార్పులు, నిరుద్యోగస్తులకి శుభవార్త వింటారు. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యతతో కూడుకున్నటువంటి బాధ్యతలు మీరు స్వీకరిస్తారని చెప్పవచ్చు. అయితే ఈ ప్రధానంగా గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒకంత అంకిత భావంతో పనిచేస్తేనే సమస్యల నుంచి బయటపడతారు, లేకపోతే సమస్యల వలన చిక్కుకుంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ పరంగా ఆదాయాన్ని ఆర్జించేటువంటి వాళ్ళు ఆ బిల్లులు పాస్ కాక కొంత ఇబ్బందికర పరిస్థితులు, కానీ 12వ తరగతి తర్వాత మాత్రం బిల్లులు పాస్ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు, స్త్రీ సౌఖ్యము, స్త్రీ మూలకంగా ఆదాయం కలిసి రావడం కానీ, అలాగే వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. గురుబలం పెరిగి ఉన్నటువంటి కారణం చేత వివాహ ప్రయత్నాల్లో అన్నీ కూడా విజయవంతం అవుతాయని చెప్పవచ్చు. ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే తోలు చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, 4వ దిగువ స్థాయి ఉద్యోగస్తులు, అలాగే ఈ సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్స్, ప్లాస్టిక్ రంగము, ఇనుము స్టీల్ రంగము, అలాగే ఏసీ సంబంధించినటువంటి ఎయిర్ కండిషన్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను సాధారణంగా ఉంటుంది. కాబట్టి గొప్పకపోయో లేకపోతే ఎవరితోనో గొప్పగా చూపించుకోవాలనే ఉద్దేశంతోనో నూతన పెట్టుబడులు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు చేయకండి. సమయం కోసం వేచి చూడండి. ఇంకా మంచి సమయం, ఆసన్నమయ్యే సమయం ముందుందని గ్రహించి ముందుగా ప్రణాళికలకు మాత్రమే రూపొందించుకోండి. అలాగే ఇక
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రైతులు నూతన పంటలు వేయకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది. అలాగే లాయర్స్ రంగంలో ఉన్న లాయరు, జడ్జి ఇటువంటి న్యాయవాద సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు సమస్యలకి పరిష్కారానికి మీ ప్రయత్నం మీరు వంతుగా చేయండి. లేనిపోని సమస్యల్ని కొత్త వాటిని మీరు సృష్టించుకోకండి. తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగం, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ బిజినెస్, జ్యువెలరీ రంగము, హోటల్స్, ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్, రోడ్ సైడ్ వెండర్స్, పూజా స్టోర్స్, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకందరికీ కూడాను సాధారణంగానే ఉంటుంది. ఆదాయము మిశ్రమంగా ఉంటుంది. అయితే మనం గమనించుకున్నట్లయితే గత కొన్ని నెలలుగా ఏ రోజుల్లో మంచి ఆదాయం ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు ఉంటాయి, ఏ రోజుల్లో మానసికమైన ప్రశాంతత ఉంటుందనే విషయాల గురించి తెలియజేసుకుంటాం. వాటి గురించి కూడా క్లుప్తంగా మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ సంబంధించినటువంటి మాఘమాసము పౌర్ణమి సందర్భంగా 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళాలో ప్రయాగలో త్రిస్థలి 3 నదులు కలిసే త్రివేణి సంగమం, ఆ యొక్క త్రివేణి సంగమం ప్రయాగలో ఇప్పుడు మనం సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు. కావున గత జన్మ కర్మదోష నివారణలు, శని కూడాను 12 రాశులని ఈ సంవత్సరం మొత్తం ప్రభావితం చేయబోతున్నాడు. కాబట్టి 12 రాశుల వారికి శని దోష నివారణ హోమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే కుంభమేళాలో సందర్భంగా మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా అలాంటిది కాబట్టి ఆ కుంభమేళా సందర్భంగా 13వ తారీఖు రోజున పితృనక్షత్రమైనటువంటి మఖా నక్షత్రం రోజున భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వాటి వివరాలు తెలుసుకొని మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మరియు ఈ సంబంధించినటువంటి ఈ 3 రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే జాతకరీత్యా చాలా ఆనందంగా ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నేహితులతో, బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఇక 4, 5 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఏదో జరగబోతుంది అనేటువంటి భయాందోళనలు ఈ 4, 5 తారీఖుల్లో మీరు పొందుతారు. 6, 7, 8 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 9, 10 తారీఖుల్లో కనుక చూసుకుంటే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఉన్నత స్థానం ఉండి లేదా ఒక మంచి పనులు చేసి ఆ పనుల ప్రభావం వలన ఎదుటి వాళ్ళని చులకనగా చూసే తత్వం నుంచి బయటపడాలి. ఎందుకంటే మీకు వచ్చే సమస్యల్లో కూడా ఈ 9, 10 తారీఖుల్లో కుటుంబ సభ్యులతో మరియు ఇతరులతో మీకు వాగ్వివాదాలు పెరిగి సమస్యలు పెరుగుతాయి. ధనము కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. ఇక 11, 12 తారీఖుల్లో చూసుకున్నట్లయితే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు మరియు మీ యొక్క సమస్యలకి, ఖర్చులకి ఇతరుల యొక్క సహాయ సహకారాలు, సోదర సోదరీమణులతో ఆనందంగా గడుపుతారు. రాని బాకీలు కూడా వసూలు అవుతాయి. ఇక 13, 14, 15 తారీఖుల్లో చూసుకుంటే గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి. గృహ మార్పుని సూచించబడుతుంది. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే 4, 5, 13, 14 తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు. గురువుగారు, మరి వృషభ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే గనక ఈ 15 రోజుల సమయంలో వారి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుందంటారు గురువుగారు? ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు దత్తాష్టకము, నృసింహ కరావలంబ స్తోత్రము ప్రతిరోజు 3 సార్లు పఠించినట్లయితే సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా విభిన్నంగా మీ యొక్క సమస్యలు అధికంగా ఉన్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, రాశిపరంగా అలాగే పాటించాల్సినటువంటి పరిహారాలను కూడా వీక్షకుల కోసం చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.